నాకు ఇంతకు ముందు ఒక ఫోన్ వచ్చింది. ఒక అతను ఫోన్ చేసి నాకు అడుగుతున్నాడు, సార్ నేను ఒకరికి 10,000 అప్పు ఇచ్చాను, ఆ అప్పు నాకు కావాలి సార్, ఏమైనా పోలీస్ కంప్లైంట్ గానీ ఏదైనా పిటిషన్ తయారు చేయండి, అతను జైలుకి వెళ్ళి నాకు వెంటనే డబ్బులు రావాలి అని అన్నాడు. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లేకపోతే మిస్ అయిపోతుంది. కానీ ఈ ఆన్సర్ చెప్పే ముందు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. డబ్బులు ఇవ్వడం అనేది ఒక సివిల్ డిస్ప్యూట్. ఇందులో పోలీస్ కంప్లైంట్, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మాట్లాడతారా 10,000 రూపాయలు ఎలా రికవరీ చేయాలి అనేది ఒక విషయం. 10,000 రూపాయలు మీరు రికవర్ చేయాలంటే అది సివిల్ కోర్టులో సివిల్ సూట్, రికవరీ సూట్ వేసుకోవాలి కోర్టులో. ఇప్పుడు రికవరీ సూట్ వేసుకోవాలి, లీగల్ నోటీస్ పంపించాలి. సివిల్ సూట్ అంటే అట్లీస్ట్ 7 to 8 years నడుస్తుంది. చలో పోనీ మీ అడ్వకేట్ ఎంత పెట్టుకున్నా కూడా 4 to 5 years. మళ్ళీ ఆ అడ్వకేట్ ఫీజు చాలా ఖర్చు వచ్చేస్తుంది. ఆ 10,000కి మీరు రికవరీ సూట్ వేసుకొని లీగల్ గా ఎంత పోరాటం చేసే బదులు బెస్ట్ అడ్వైస్ వదిలేయండి. మీరు క్రిమినల్ కేసు వేయలేరు, సివిల్ రికవరీకి చాలా డబ్బు అయిపోతుంది. ఎందుకంటే 4 to 5 years మీరు లాంగ్ వెయిట్ చేయాలి, లీగల్ బ్యాటిల్ చేయాలి. 10,000కి మీకు వచ్చేది ఏముండదు. మళ్ళీ దానికి అతను ప్రూవ్ చేయాలి. మళ్ళీ మీరు దానిపైన క్యాష్ ఇచ్చి ఉంటే అది కూడా చాలా కష్టం అయిపోతుంది. అది ఇంకా ప్రూవ్ కూడా చేయలేదు. అట్లీస్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్నా కూడా కోర్టులో ప్రూవ్ అవుతుంది. అది కూడా 4 to 5 years తర్వాత. సో ఇట్ ఈస్ బెస్ట్. ఎవరికో ఇచ్చారు 10,000, 20,000, 30,000కి ఇలా సివిల్ సూట్ వేసుకోకూడదు. ఐ కెన్ అండర్స్టాండ్ 10,000 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సమ్ పీపుల్, బట్ టైం అనేది దానికన్నా చాలా విలువైంది. గివ్ ప్రిఫరెన్స్ టు ద టైం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పోస్ట్ చేయండి.